ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇంతకు ముందు మీకు తెలుసు కదా, మనకి టోటల్గా 8 డేటా టైప్స్ ఉన్నాయి. అందులో కొన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్, అలానే ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనమాట. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి టైప్ కన్వర్షన్స్ అన్ని కూడా ప్రిమిటివ్ టైప్ కన్వర్షన్స్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, ఈ యొక్క నాన్ ప్రిమిటివ్ అయినటువంటి ఆబ్జెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలానే ఈ యొక్క ప్రిమిటివ్ టైప్ కన్వర్షన్స్ లో ఎక్కువగా ఉపయోగించేటువంటి ఈ యొక్క నెంబర్, స్ట్రింగ్ అండ్ బూలియన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అయితే మీకు గుర్తుంది కదా, ఇవన్నీ మనం ఎందుకోసం చేస్తున్నాం అనుకోనంటే, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నటువంటి టైప్ ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు మనం ఉపయోగించినటువంటి ఈ యొక్క ప్రాంప్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా స్ట్రింగ్ ఇస్తుంది అనమాట. సో ఇటువంటప్పుడు మనకున్నటువంటి టైప్ని వేరే టైప్లోకి మార్చడానికి మనం టైప్ కన్వర్షన్స్ని ఉపయోగించుకుంటాం అనమాట. సో ఈ యొక్క టైప్ కన్వర్షన్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్, అలానే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనమాట. ఓకే, ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనం వాడినటువంటి ప్రాంప్ట్లో మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో అది స్ట్రింగ్లోకి మారిపోతుంది, అవునా? సో ఆటోమేటిక్గా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది దాన్ని చేసింది అనమాట. ఓకే, అలా కాకుండా కొన్నిసార్లు మన డెవలపర్స్ మాన్యువల్గా మనం చేయాల్సి వస్తుంది అనమాట. దానినే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం అనమాట. అయితే ఈ విధంగా ఇంప్లిసిట్గా జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏదైతే చేస్తుందో దీనిని మనం ఏమంటాం అనుకోనంటే టైప్ కోయర్షన్ అంటాం, అలానే దీనిని మనం టైప్ కన్వర్షన్ అంటాం అనమాట. ఓకే, దీని గురించి మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మనం చెప్పుకోవడానికి ఇంప్లిసిట్గా జరిగేదాన్ని కోయర్షన్ అంటాం, అలా కాకుండా మనం చేసేదాన్ని కన్వర్షన్ అంటాం అనమాట, అంతే. ఓకే, అయితే ఈ యొక్క ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఈ యొక్క టైప్ కోయర్షన్ అనేది ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ చేసేస్తుంది కాబట్టి మనం దీని గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకవేళ మన ఓన్గా ఒక టైప్ నుంచి ఇంకో టైప్లోకి మార్చాలి అంటే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది చేయాలన్నమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఏదైతే టైప్ ఉంటుందో దానిని మనం వేరే టైప్, అంటే మనకి ఏదైతే టైప్ కావాలో అందులోకి మనం మార్చుకోగలం అనమాట. ఓకే, అందులో మొదటిది స్ట్రింగ్ కన్వర్షన్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక వాల్యూ ఉంది, అది ఏ టైప్ అయినా పర్వాలేదు, దానిని మనం స్ట్రింగ్లోకి మార్చాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అనుకోనంటే ఈ విధంగా స్ట్రింగ్ అనేటువంటి బిల్టింగ్ ఫంక్షన్ ఉంది కదా, దానిని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి మన దగ్గర ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ విధంగా కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాను, అందులో మనకి రకరకాలైనటువంటి వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యొక్క 100 అనేది ఏ టైపు? నెంబర్ టైప్. అలానే ఈ యొక్క సురేష్ అనేది స్ట్రింగ్ టైప్. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా రకరకాల టైప్స్ అనమాట, అంతే కదా. ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, ఈ విధంగా ట్రూ ఉంది అంటే ఏంటి? బూలియన్. అలానే ఇక్కడ చూడండి రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ డిక్లేర్ చేశాను, సో కాబట్టి అందులో ఉన్నటువంటిది అన్డిఫైన్డ్ అనమాట. అలానే ఇక్కడ మనకి నల్, బిగ్ ఇంటూ సింబల్ ఉందన్నమాట. ఇవన్నీ రకరకాలైనటువంటి టైప్స్కి సంబంధించినవి. వీటిని ఒకవేళ నేను స్ట్రింగ్లోకి మార్చాలి అంటే ఈ విధంగా స్ట్రింగ్ అనేటువంటి ఒక బిల్టిన్ ఫంక్షన్ని ఉపయోగించుకుంటాను అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క టైప్ కన్వర్షన్స్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనుకోనంటే మన యొక్క బేస్ ఉంది కదా, ఈ యొక్క బేస్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను, అలానే దాన్ని ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, టైప్ కన్వర్షన్స్ అని పెట్టాను అనమాట. ఓకేనా, సో ఇందులో మనకి డిఫాల్ట్గా ఈ విధంగా ఒకటి మనం రాసుకున్నాం కదా, దీనిని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం కావాలి అనుకోనంటే ఈ విధంగా కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ విధంగా కొన్ని వేరియబుల్స్ నేను క్రియేట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు వీటిని స్ట్రింగ్లోకి మార్చే ముందు ఏం చేద్దాం అనుకోనంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని ఒక్కసారి ప్రింట్ చేద్దాం. ఓకే, చూడండి ఏం చేసిన అనుకోనంటే ఇవి ఉన్నాయి కదా వేరియబుల్స్, వీటన్నింటినీ కూడా ఈ విధంగా కన్సోల్ స్టేట్మెంట్స్ పెట్టేసి ప్రింట్ చేశాను అనమాట. ఓకే, ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనం డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేయాలంటే Ctrl+Shift+I. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి నాకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో సేమ్ అదే వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అయ్యాయి అనమాట. ఓకే, ఇదంతా మనకి ఆల్రెడీ తెలిసిందే. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రింగ్లోకి మారుద్దాం అనమాట. ఓకేనా, సో స్ట్రింగ్లోకి మార్చాలి అంటే ఈ విధంగా స్ట్రింగ్ అనేటువంటి బిల్టిన్ ఫంక్షన్ని వాడుకోవాలన్నమాట. ఓకేనా, సో ఈ యొక్క వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రింగ్లోకి మారుద్దాం అనమాట. ఓకేనా, సో ఏ విధంగా మారుస్తాం అనుకోనంటే స్ట్రింగ్ అని పెడతాము. ఫస్ట్ మనకి ఏంటి? మార్క్స్ కదా, సో ఈ విధంగా మార్క్స్ అని రాశాను అనమాట. ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే ఈ యొక్క మార్క్స్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి స్ట్రింగ్లోకి మారిపోయింది అనమాట. సో ఆ విధంగా మారినటువంటి వాల్యూని ఒక వేరియబుల్లో పెడతాను అనమాట. ఓకే, సింపుల్గా నేను ఈ విధంగా మార్క్స్ str అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఈ రిమైనింగ్ ఉన్నాయి కదా, సో వాటినన్నిటినీ కూడా స్ట్రింగ్లోకి మార్చేద్దాం అనమాట.
ఓకే ఓకే ఇప్పుడు మీరు చూడండి వీటిని అన్నింటినీ కూడా నేను ఇప్పుడు స్ట్రింగ్లోకి మారిస్తాను అనమాట. చూడండి స్ట్రింగ్ ఆఫ్ క్యాష్, స్ట్రింగ్ ఆఫ్ ఎంప్టీ స్ట్రింగ్, వీటిని అన్నింటినీ స్ట్రింగ్లోకి మారిస్తాను. ఇప్పుడు ఒకవేళ వీటిని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ని స్ట్రింగ్లోకి మార్చిన తర్వాత అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే కన్సోల్ డాట్ లాగ్ ఓకే సింపుల్గా మన యొక్క మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క మార్క్స్ అనేటువంటి వేరియబుల్ని ఓకే ఇక్కడ కామా పెడుతున్నాను. మన యొక్క మార్క్స్ స్ట్రింగ్ అనమాట. ఓకే ఇదే కదా మన యొక్క వేరియబుల్, ఇందులోనే కదా మనం స్ట్రింగ్లో మారింది పెట్టాను. సో ఈ విధంగా దీన్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఇదే కాకుండా మిగతావన్నిటిని కూడా అలానే మనం ప్రింట్ చేసుకుందాం. ఓకే అంటే ఈ విధంగా అనమాట. ఓకే ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క మార్క్స్ ప్రింట్ చేశాను. అలానే ఫస్ట్ నేమ్ స్ట్రింగ్, క్యాష్ స్ట్రింగ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ని స్ట్రింగ్లోకి మార్చాం కదా, వాటిని అన్నింటినీ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే ఇప్పుడు ఒక్కసారి మన యొక్క అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మీరు చూడండి సరే స్టార్టింగ్లో ఉన్నవి యాక్చువల్ వాల్యూస్ అనమాట, ఆ తరువాత ఉన్నవి స్ట్రింగ్లోకి మారినటువంటి వాల్యూస్ అనమాట. సరే ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్గా డిఫరెన్షియేషన్ చేయడానికి కోసం ఓకే ఒక కన్సోల్ స్టేట్మెంట్ పెడతాను అనమాట. ఓకేనా సో స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోయింది కదా, ఈ విధంగా పెడతాను అనమాట జస్ట్ మనకి తెలియడానికి. ఓకే 5 ఇద్దాం, స్ట్రింగ్ కన్వర్షన్ అని ఇద్దాం అనమాట. ఓకేనా సో చూడడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా సో ఈ పైన ఉన్నవన్నీ కూడా మన యాక్చువల్ వాల్యూస్. ఇప్పుడు వీటిని మనం ఏం చేసామనుకోండి స్ట్రింగ్లోకి మార్చామన్నమాట. ఓకే చూడండి 100 అనేది నెంబరు స్ట్రింగ్లోకి మారిపోయింది. అలానే ఇక్కడ సురేష్ అనేది స్ట్రింగే కాబట్టి మళ్ళీ సేమ్ అలాగే ఉందన్నమాట. అలానే ఇక్కడ చూడండి 1000 అనేది స్ట్రింగ్లో ఉందన్నమాట. ఓకే అలానే ఇక్కడ చూడండి మనకి ఎంటీ స్ట్రింగ్ అనమాట. సో ఎంటీ స్ట్రింగ్ అంటే ఇందులో మనకి ఏం లేదు. సో ఏం లేనప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఏమీ లేదనమాట. ఓకే అలానే ట్రూ ఉంది. సో ట్రూ వచ్చేసి ట్రూగానే వచ్చింది. అన్డిఫైన్డ్ వచ్చేసి అన్డిఫైన్డ్, కాకపోతే ఇక్కడ చూడండి అది మనకి స్ట్రింగ్లోకి మారిపోయింది అనమాట. చూడండి బ్లాక్ కలర్లోకి వచ్చింది అనమాట. అలానే ఇక్కడ నల్, ఇక్కడ చూడండి ఇది కూడా బ్లాక్ కలర్లో మారిపోయింది, అంటే అది కూడా స్ట్రింగ్లోకి మారిపోయింది. అలానే ఈ యొక్క 500n అనేది ఏంటి, బిగ్ వాల్యూ అనమాట, బిగ్ ఇంట్ కదా, అది కూడా మనకి స్ట్రింగ్లోకి మారిపోయింది అనమాట. చూడండి 500 అని వచ్చింది. అలానే ఈ యొక్క సింబల్ ఏదైతే ఉందో అది కూడా మనకి స్ట్రింగ్లోకి మారిపోయింది అనమాట. ఓకేనా సో స్ట్రింగ్ కన్వర్షన్ అనేది ఈజీ అనమాట. అందులో ఇందులో మనకి ఏదైతే ఉంటుందో అది మనకి స్ట్రింగ్లోకి మారిపోతుంది అనమాట. ఓకే కదా ఓకే ఇప్పుడు మనం న్యూమరిక్ కన్వర్షన్ అంటే ఏదైనా ఒక వాల్యూని నెంబర్లోకి మారిస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో ఆ విధంగా చేయాలి అంటే ఈ విధంగా నెంబర్ అనేటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే కదా ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ అన్నింటినీ కూడా నెంబర్ కింద మారుద్దాం. సో ఈ విధంగా రాశాను అనమాట. ఇక్కడ మీరు చూడండి నెంబర్ కన్వర్షన్ అని చెప్పేసి ఒక కన్సోల్ స్టేట్మెంట్ పెట్టాను. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వేరియబుల్స్ అంటే మన యాక్చువల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ యొక్క నెంబర్ అనేటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉపయోగించి నెంబర్ కింద మార్చేసాను అనమాట. ఓకే ఇప్పుడు ఒక్కసారి దీని అవుట్పుట్ మనం చెక్ చేద్దాం. ఓకే ఇక్కడ మీరు చూడండి మార్క్స్లో 100 ఉంది. సో 100 కాబట్టి 100 అలాగే ఉందన్నమాట. ఓకే ఎందుకంటే అది నెంబరే కాబట్టి. ఓకేనా సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ నేమ్ వచ్చేసి నాట్ ఏ నెంబర్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ నేమ్ వచ్చేసి సురేష్. ఓకే సో ఈ విధంగా ఒక స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్ట్రింగ్ని మనం నెంబర్లోకి మార్చినప్పుడు మనకి నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. ఓకేనా బాగా గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ చూడండి క్యాష్ ఉంది, అది కూడా స్ట్రింగే. ఓకే ఇప్పుడు ఈ సురేష్ లాగే ఇది కూడా ఒక స్ట్రింగ్, ఎందుకంటే డబుల్ కొటేషన్లోనే ఉంది కదా. కాకపోతే ఇది చూడండి నాట్ ఏ నెంబర్లోకి మారలేదు అనమాట, 1000 అనేటువంటి నెంబర్లోకి మారింది. ఓకే ఇక్కడ మీరు చూడండి బ్లూ కలర్లో వచ్చింది కదా, అంటే దీని యొక్క టైప్ వచ్చేసి నెంబర్లోకి మారిపోయింది. ఓకే సో ఇది ఎందుకు జరిగింది అనుకోనంటే ఈ యొక్క స్ట్రింగ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి ఒక నెంబర్ అనమాట. ఇక్కడ చూడండి సురేష్ అనేది ఒక నెంబర్ కాదు. సో మన యొక్క స్ట్రింగ్లో ఉన్నది ఒక నెంబర్ కానప్పుడు మనకు అప్పుడు నాట్ ఏ నెంబర్ వస్తుంది. అలా కాకుండా మన యొక్క స్ట్రింగ్లో ఉన్నది ఒక నెంబర్ అయితే అది నెంబర్లోకి మారిపోతుంది అనమాట. అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. అలానే ఇక్కడ చూడండి ఎంటీ స్ట్రింగ్ అంటే ఇందులో మనకి ఏమీ లేదు, అప్పుడు మనకి 0 వస్తుంది అనమాట. ఓకేనా అలానే ఇక్కడ చూడండి మన యొక్క బూలియన్ వాల్యూస్ 2 ట్రూ మరియు ఫాల్స్ కదా. సో ఒకవేళ ట్రూ అనుకోండి మనకి ఈ విధంగా 1 వస్తుంది అనమాట. ఓకే అలానే ఇక్కడ చూడండి మన యొక్క రిజల్ట్లో అన్డిఫైన్డ్ ఉంది, దానిని మనం నెంబర్లోకి మార్చినప్పుడు నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే అలానే నల్, ఓకే నల్లని నెంబర్ కింద మార్చినప్పుడు 0 వస్తుంది. ఇది కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. అన్డిఫైన్డ్ని నెంబర్లోకి మార్చినప్పుడు నాట్ ఏ నెంబరు, అలానే నల్లని నెంబర్లోకి మార్చినప్పుడు 0 వస్తుంది అనమాట. అలానే బిగ్ ఇంట్ని నెంబర్లోకి మార్చినప్పుడు అందులో ఉన్నటువంటి వాల్యూ వస్తుంది. అలానే సింబల్ని నెంబర్లోకి మార్చినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే ఒక సింబల్ని మనం నెంబర్లోకి మార్చడానికి అవ్వదనమాట.
ఓకే కదా. సరే, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇవన్నీ మీకు గుర్తుండాల్సినటువంటి అవసరం లేదు. మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు వీటిని అన్నిటిని ఉపయోగిస్తామన్నమాట. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవి అర్థమవుతాయి అనమాట. ఓకేనా. సరే, స్ట్రింగ్ కన్వర్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అలానే నెంబర్ కన్వర్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు దీనికి నాకు అవుట్పుట్ చెప్పండి. ఓకే, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ట్రూ అని అనమాట. ఈ యొక్క ట్రూని మనం నెంబర్లోకి మారుస్తున్నాం అనమాట. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ట్రూ వస్తే 1 ఉంటుంది అనమాట. ఓకేనా. సో ట్రూని నెంబర్లోకి మారిస్తే అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. అలానే ఫాల్స్ని నెంబర్లోకి మార్చామనుకోండి 0 వస్తుంది అనమాట. అలానే ఇంతకుముందు మనం చూసాం కదా, నల్ అనుకోండి 0 వస్తుంది, అన్డిఫైన్డ్ అనుకోండి నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూడండి ఒక స్ట్రింగ్, కాకపోతే ఆ యొక్క స్ట్రింగ్లో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి నెంబర్ కాబట్టి ఇది మనకి 143 అనేటువంటి నెంబర్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ చూడండి 1 4 3, కాకపోతే ఈ స్ట్రింగ్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది నెంబర్ కాదనమాట, ఇది మళ్ళీ స్ట్రింగే. ఓకేనా. ఎందుకంటే 4 అనేది మనకి ఒక ఇంగ్లీష్ వర్డ్ కదా. ఓకే, సో ఇది మొత్తం ఒక స్ట్రింగ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి నాట్ ఏ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, ఒక స్ట్రింగ్ని నెంబర్లోకి మార్చినప్పుడు నాట్ ఏ నెంబర్ వస్తుంది, ఇప్పుడు ఆ స్ట్రింగ్లో ఉన్నటువంటిది నెంబర్ కానప్పుడు. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ మూడిటి యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అని ఒక్కసారి మీరు మనసులో అనుకోండి, నేను అవుట్పుట్ మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మనం అనుకున్నట్లే ఈ యొక్క వాల్యూస్ వచ్చాయన్నమాట. కాకపోతే ఇవి చూడండి, ఫస్ట్ది మీరు చూసుకుంటే 1 4 3 అని ఉంది, కాకపోతే దీని ముందు కొంత స్పేస్ ఉంది, అలానే దీని తరువాత కొన్ని స్పేసెస్ ఉన్నాయి అనమాట. సో ఈ యొక్క ముందు ఉన్నటువంటి స్పేసెస్ని మనం ఏమంటాం అనుకోనంటే లీడింగ్ స్పేసెస్ అంటాం, అలానే ఈ తరువాత ఉన్నటువంటి స్పేసెస్ని మనం ఏమంటాం అనుకోనంటే ట్రైలింగ్ స్పేసెస్ అంటాం అనమాట. అయితే నిజానికి ఎప్పుడైతే ఒక స్ట్రింగ్లో ఈ విధంగా ఉంటుందో మన యొక్క నెంబర్ కన్వర్షన్ ఏం చేస్తుంది అనుకోనంటే ఈ విధంగా ఉన్నటువంటి లీడింగ్ స్పేసెస్ని అలానే ట్రైలింగ్ స్పేసెస్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఏం చేస్తుంది అనుకోనంటే ఆ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఉన్నటువంటి వాల్యూ, అంటే ఇప్పుడు మనం దీనిని రిమూవ్ చేసేస్తే ఏం మిగులుతుంది, 143 మిగులుతుంది అనమాట. సో ఆ విధంగా మిగిలినటువంటి స్ట్రింగ్ అనేది ఒకవేళ నెంబర్ అనుకోండి, అప్పుడు అది నెంబర్లోకి మారిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ముందున్నటువంటి స్పేసెస్ని తర్వాత ఉన్నటువంటి స్పేసెస్ని తీస్తామనుకోండి, మనకి మిగిలింది ఏంటి 143. సో కాబట్టి అది ఒక నెంబర్ కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి ఒక నెంబర్ వచ్చింది అనమాట. అది కూడా నెంబర్లోకి మారిపోయి వచ్చింది అనమాట. అలానే ఇక్కడ ఇది చూడండి, దీని ముందు స్పేసెస్ దీని తర్వాత స్పేసెస్ తీసామనుకోండి ఈ విధంగా వస్తుంది, కాకపోతే ఈ మధ్యలో కూడా స్పేసెస్ ఉన్నాయన్నమాట. అంటే నిజానికి ఇది ఒక నెంబర్ కాదు. ఓకే, చూడడానికి నెంబర్గా కనిపిస్తున్నా కూడా ఆ మధ్యలో స్పేసెస్ ఉన్నాయన్నమాట. ఆ మధ్యలో స్పేసెస్ని మన యొక్క నెంబర్ కన్వర్షన్ అనేది తీయదు, లీడింగ్ స్పేసెస్ని ట్రైలింగ్ స్పేసెస్ని తీస్తుంది తప్ప ఆ మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్ని తీయదనమాట. సో కాబట్టి ఇది ఒక నెంబర్ కాదనమాట. సో ఇది నెంబర్ కానప్పుడు మనకి నాట్ ఏ నెంబర్ వస్తుంది. అంతే కదా, ఇక్కడ మీరు చూసుకుంటే నెంబర్ కానప్పుడు మనకి నాట్ ఏ నెంబరే వస్తుంది అనమాట. ఓకే కదా. అలానే ఇక్కడ చూడండి ఈ లాస్ట్ దాంట్లో ఓన్లీ స్పేసెస్ ఉన్నాయన్నమాట. సో నిజానికి టైప్ కన్వర్షన్ ఏం చేస్తుంది, మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్లో ఉన్నటువంటి లీడింగ్ స్పేసెస్ని ట్రైలింగ్ స్పేసెస్ని తీసేస్తుంది. సో ఇక్కడ మనకి లీడింగ్ స్పేసెస్ని ట్రైలింగ్ స్పేసెస్ని తీసామనుకోండి మనకి మిగిలేది ఎంటీ స్ట్రింగ్ అనమాట. అంతే కదా. కాకపోతే మనకు తెలుసు ఎంటీ స్ట్రింగ్ అనుకోండి, అప్పుడు మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంటి 0 అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 0 వస్తుంది అనమాట. ఓకే కదా. సరే, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ ఈ విధంగా ఎంటీ స్పేసెస్ కాకుండా ఇలా ఉన్నాయనుకోండి \n \t, ఇవి కూడా ఎంటీ స్పేసెస్. ఎందుకోసం అనుకోండి, \n అంటే న్యూ లైన్, \t అంటే హారిజంటల్ ట్యాబ్, అంటే ఒక ట్యాబ్ స్పేస్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా స్పేసెసే కదా. సో వాటిని రిమూవ్ చేసినా కూడా మనకి మిగిలేది ఎంటీ స్ట్రింగే. సో కాబట్టి దీని యొక్క అవుట్పుట్ కూడా మనకి 0 వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఇదనమాట. మన యొక్క నెంబర్ కన్వర్షన్లో నల్ని నెంబర్ కింద మార్చినప్పుడు 0 వస్తుంది, అలా కాకుండా అన్డిఫైన్డ్ నెంబర్ కింద మార్చినప్పుడు మనకి నాట్ ఏ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు మనం దీనిని రన్ చేసినట్లయితే, అంటే ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఇంతకు ముందు మనకి ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది కదా. సో ఈ ప్లేస్లో ఎర్రర్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి మన యొక్క ఇంటర్ప్రిటర్కి ఎప్పుడైతే ఇక్కడ ఎర్రర్ వచ్చిందో ఆ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. అందుకోసమే మనకి ఈ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మనకి అవుట్పుట్ చూపించలేదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, దీనిని కామెంట్ చేస్తాను అనమాట. మీకు తెలుసు కదా, కామెంట్ చేస్తే ఏమవుతుంది, మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ వచ్చేసి దీనిని ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనకి అవుట్పుట్ చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు మనం బూలియన్ కన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. బూలియన్ కన్వర్షన్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకోసం అనుకోనంటే బూలియన్లో మనకి ఏముంటుంది, ట్రూ ఉంటుంది లేదా ఫాల్స్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ఒక వాల్యూని మనం బూలియన్లోకి మార్చామనుకోనంటే మనకి
ఒకవేళ ట్రూ అనే వస్తుంది లేదా ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఈ 2 వాల్యూస్ తప్ప ఇక ఏ వాల్యూస్ రావన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు వీటిని మనం బూలియన్‌లోకి మారుద్దాం. సో బూలియన్‌లోకి మార్చాలి అంటే ఈ విధంగా బూలియన్ అనేటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్‌ని వాడుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి నేను వీటిని అన్నిటిని కూడా బూలియన్ అనేటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్‌లో పెట్టానన్నమాట. సరే. అయితే ఇక్కడ బూలియన్ కన్వర్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఏవైతే వాల్యూస్ ఎంప్టీగా ఉంటాయో, ఎంప్టీ అంటే ఇంట్యూటివ్లీ ఎంప్టీ అనమాట. ఇంట్యూటివ్లీ ఎంప్టీ అంటే మనకి చూడగానే అందులో ఏం వాల్యూ లేదు అని అర్థమైపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు చూడండి 0 అన్నాను అనమాట. 0 అంటే 0నే, అందులో మనకి ఏమి లేనట్టని అర్థం కదా. సో దాన్ని మనం ఇంట్యూటివ్లీ ఎంప్టీ అంటాం అనమాట. చూడగానే మనకు అర్థమైపోతుంది. అలానే ఇక్కడ చూడండి ఎంప్టీ స్ట్రింగ్. ఎంప్టీ స్ట్రింగ్ అంటే అందులో మనకి ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఇందులో మనకి ఏమీ లేదు కదా. సో వీటిని మనం ఎంప్టీ స్ట్రింగ్ అంటాం అనమాట. అలానే నల్, అన్డిఫైన్డ్, నాట్ ఏ నెంబర్. సో వీటిని మనం ఇంట్యూటివ్లీ ఎంప్టీ వాల్యూస్ అంటాం అనమాట. సో ఈ యొక్క వాల్యూస్ని మన యొక్క బూలియన్ కన్వర్షన్ వచ్చేసి ఫాల్స్ కింద మారుస్తుంది అనమాట. అలానే ఇవి కాకుండా మిగతా అన్ని వాల్యూస్ని ట్రూ కింద మారుస్తుంది అనమాట. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చూడగానే మనకి అందులో ఏ వాల్యూ లేదు అని అనిపించింది అనుకోండి, అది ఫాల్స్ కింద మారుతుంది అనమాట. అలా కాకుండా మిగతా వాల్యూస్ అన్ని కూడా ట్రూ కింద మారుతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే 100 అంటే అందులో ఏదో ఒక వాల్యూ ఉంది కదా. సో కాబట్టి ఇది మనకి ట్రూ కింద మారుతుంది అనమాట. ఓకే, సో మన యొక్క అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి మార్క్స్లో మనకి ఏముంది 100 ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వచ్చింది అనమాట. ఓకే, 0 కాదు కదా. ఓకే, అలానే ఇక్కడ మీరు చూడండి సురేష్. సో సురేష్ మనం బూలియన్లోకి మార్చామనుకోండి మనకి ట్రూ వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇందులో ఏదో ఒక వాల్యూ ఉంది. సో కాబట్టి మనకి ట్రూ వచ్చింది అనమాట. అలానే ఇది చూడండి 1000 ఉందన్నమాట. సో మనకి ట్రూ వచ్చింది అనమాట. అలానే ఇక్కడ చూడండి ఎంప్టీ స్ట్రింగ్, అందులో మనకి ఏ వాల్యూ లేదు. సో కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది అనమాట. అలానే ట్రూ ఉంది కాబట్టి ట్రూనే. అలానే ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్, సో అది ఇంట్యూటివ్లీ ఎంప్టీ వాల్యూ అనమాట. సో కాబట్టి ఫాల్స్ వచ్చింది. అలానే మై వాల్యూలో మనకి నల్ ఉంది. సో కాబట్టి ఫాల్స్ వచ్చింది అనమాట. అలానే బిగ్ వాల్యూలో మనకి ఏదో ఒక వాల్యూ ఉందన్నమాట. సో కాబట్టి అది మనకి ట్రూ వచ్చింది. అలానే సింబల్ కూడా ట్రూ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఈ వాల్యూస్కి మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. ఇవి కాకుండా మిగతా అన్ని వాల్యూస్కి మనకి ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు నాకు ఇది చెప్పండి, బూలియన్ ఆఫ్ ట్రూయే ఉంటుంది, ఎందుకంటే ట్రూ కూడా బూలియన్ వాల్యూనే కదా. అలానే బూలియన్ ఆఫ్ ఫాల్స్ వస్తుంది. అలానే నల్ ఫాల్స్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఫాల్స్ వస్తుంది. 143 అంటే అందులో ఏదో ఒక వాల్యూ ఉంది. సో కాబట్టి ట్రూ వచ్చింది. అలానే ఇక్కడ కూడా చూడండి ఏదో ఒక వాల్యూ ఉంది, ట్రూ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఏదో ఒక వాల్యూ ఉంది, ట్రూ వచ్చింది. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి, ఈ యొక్క స్ట్రింగ్ ఏదైతే ఉందో దీనిని బూలియన్లోకి మార్చినప్పుడు ఈ యొక్క లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్ అనేవి తీయదనమాట. ఓకే, ఓన్లీ ఒక నెంబరే అలా చేస్తుంది. కానీ బూలియన్ కన్వర్షన్ అలా జరగదనమాట. బూలియన్ కన్వర్షన్లో నిజానికి మన యొక్క స్ట్రింగ్లోన స్పేసెస్ని కూడా ఒక వాల్యూ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇదంతా ఒక వాల్యూ కాబట్టి మనకి ట్రూ వచ్చింది అనమాట. అలానే సేమ్ ఇక్కడ కూడా ట్రూ వచ్చింది. అలానే ఇక్కడ కూడా చూడండి ఎంటీ స్పేసెస్ ఉన్నాయి. మీకు ముందే చెప్పాను కదా, ఎంటీ స్పేసెస్ని కూడా ఒక వాల్యూ కింద ట్రీట్ చేస్తుంది అనమాట మన యొక్క బూలియన్. సో కాబట్టి దానికి ఏమర్థమవుతుంది, ఓకే ఈ యొక్క ఎంటీ స్పేసెస్ కూడా యూజర్కి అవసరం అయ్యేవి అని అనుకొని ఇక్కడ మనకి ట్రూ ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ చూడండి ఎంటీ స్ట్రింగ్, అందులో మనకి వాల్యూ ఏమీ లేదు. సో కాబట్టి ఇటువంటి వాటిని అది ఎంటీ కింద ట్రీట్ చేసుకొని మనకి ఫాల్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి, మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఎంటీ స్పేసెస్ ఉన్నా కూడా దానిని ట్రూ ఇస్తుంది అనమాట. అలా కాకుండా ఎంటీ స్ట్రింగ్ ఉంటే ఫాల్స్. అలానే ఇక్కడ చూడండి మనకి స్ట్రింగ్ ఉంది, అందులో 0 ఉంది. సో దీనిని కూడా ఒక వాల్యూ కింద ట్రీట్ చేసుకొని మనకి ట్రూ ఇస్తుంది అనమాట. ఓకే, ఇది ఎంటీ కింద ట్రీట్ చేయదనమాట. ఎందుకోసం అనుకుంటే ఇది ఒక స్ట్రింగ్ లో ఉంది. అలా కాకుండా కేవలం ఒక 0నే ఉన్నట్లయితే అప్పుడు మనకి ఫాల్స్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఇది స్ట్రింగ్ లో ఉంది. సో స్ట్రింగ్ లో ఒక వాల్యూ పెట్టాం కాబట్టి సో అందులో ఒక వాల్యూ ఉంది అని ట్రీట్ చేసుకొని మనకి ఇక్కడ ట్రూ అనేది ఇస్తుంది అనమాట. సరే, ఇప్పుడు నాకు దీనికి అవుట్పుట్ చెప్పండి. చెప్పే ముందు బాగా గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ దట్ ఆర్ ఇంట్యూటివ్లీ ఎంప్టీ అనేవి ఫాల్స్ అవుతాయి అనమాట. ఓకేనా? సో 1 అనేది ట్రూ అవుతుంది, 0 అనేది ఫాల్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రింగ్ లోపు లేదనమాట, జస్ట్ 0. సో కాబట్టి ఫాల్స్ అవుతుంది. అలానే 1 అనేది ట్రూ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి 0 అనేది మనకి డబుల్ కొటేషన్లో ఉంది, అంటే ఒక స్ట్రింగ్ లోపు ఉంది. సో కాబట్టి ట్రూ. అలానే ఇక్కడ చూడండి స్ట్రింగ్ కాకపోతే మధ్యలో ఒక స్పేస్ ఉంది. సో ఒక స్పేస్ ఉంది కాబట్టి అది కూడా ఒక వాల్యూ కింద ట్రీట్ చేసుకుంటుంది అనమాట మన యొక్క బూలియన్, కాబట్టి ట్రూ అనమాట. అలానే ఇక్కడ చూడండి ఒకటి కన్నా ఎక్కువ స్పేస్లు ఉన్నాయి అనమాట, దీనిని కూడా ఒక వాల్యూ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మనకి ట్రూ వస్తుంది. అలానే ఇక్కడ చూడండి ఎంప్టీ స్ట్రింగ్, అందులో మనకి ఏమీ లేదు. సో కాబట్టి మనకి ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి నాన్ ఎంప్టీ స్ట్రింగ్స్. ఇక్కడ చూడండి ఇది నాన్ ఎంప్టీ స్ట్రింగ్స్ అనమాట. ఇందులో మనకి ఎంప్టీ కాదు, ఇది ఎంప్టీ కాదు అనమాట. సో నాన్ ఎంప్టీ స్ట్రింగ్స్ అనేవి ఆల్వేజ్ ట్రూనే ఇస్తాయి అనమాట. సరే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క హైట్ ని వెయిట్ ని నెంబర్స్ కింద మారుద్దాం అనమాట. ఓకేనా? సో నెంబర్స్ కింద మార్చాలి అంటే ఏం చేయాలి,
ఇంతకుముందు మనం చూసుకుంటే ఈ యొక్క ప్రాంప్ట్ అన్నటువంటి ప్రాజెక్ట్లో మనం ఏం చేసాం అనుకోనంటే యూజర్ దగ్గర నుండి హైట్ తీసుకున్నాం, కాకపోతే అది స్ట్రింగ్లో ఉంది. వెయిట్ తీసుకున్నాం, అది కూడా స్ట్రింగ్లోనే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే వీటిని నెంబర్ కింద మారుద్దాం అనమాట. ఓకే, సో వాటిని నెంబర్ కింద మార్చడానికి ఏ విధంగా చేస్తాము అనుకోనంటే సో హైట్ జిహెచ్టి, ఓకే, హైట్ సింపుల్గా ఇలా అనుకుందాం అనమాట, హైట్ ఇన్ నెంబర్ అని చెప్పేసి. సో ఏం చేద్దాం, నెంబర్ ఆఫ్ ఈ యొక్క హైట్ పెడతాం అనమాట. అంతే కదా, ఇందులో ఉన్నటువంటి వాల్యూ వచ్చేసి స్ట్రింగ్, దానిని ఇప్పుడు మనం నెంబర్లోకి ఈ విధంగా మారుస్తున్నాం అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే సేమ్ మన యొక్క వెయిట్ని కూడా అలానే చేద్దాం. ఓకే, వెయిట్ ఇన్ నెంబర్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ వెయిట్ అనమాట. ఓకేనా, సరే ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క హైట్ ఈ యొక్క వెయిట్ ఉన్నాయి కదా, వీటి యొక్క టైప్స్ అసలు స్ట్రింగ్సా కాదా అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సో టైప్ ఆఫ్ హైట్ అని పెట్టాను అనమాట. ఓకే, అలానే టైప్ ఆఫ్ వెయిట్ అని పెట్టాను అనమాట. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ రావాలి, ఇక్కడ మనకి స్ట్రింగ్ రావాలి. అలానే టైప్ కన్వర్షన్ ఇక్కడ చేసాం కదా, చేసిన తరువాత ఈ యొక్క టైప్స్ అనేవి మారాయా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో అందుకోసం console.log టైప్ ఆఫ్ హైట్ ఇన్ నెంబర్, అలానే console.log టైప్ ఆఫ్ వెయిట్ ఇన్ నెంబర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇవి స్ట్రింగ్లో ఉంటాయి, ఇక్కడ మనకి అవి నెంబర్లోకి మారుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇంతకుముందు మన యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి దీనిని మనం రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, వాట్ ఈజ్ యువర్ నేమ్, సురేష్ అని ఎంటర్ చేశాను. ఓకే, 162 ఎంటర్ చేశాను, కేజీలు వచ్చేసి 62 అని ఎంటర్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 2 స్ట్రింగ్లు వచ్చాయి, ఆ తరువాత మనకి నెంబర్లు వచ్చాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి 6, 7 లైన్ల స్ట్రింగ్లు, 12, 13 నెంబర్లు అనమాట. ఓకే, 6, 7 లైన్లు ఇక్కడ మనకి అవి స్ట్రింగ్లో ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ వేరియబుల్స్లో అవి మనకి నెంబర్స్ కింద మారిపోయాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఆ 2 నెంబర్స్ కింద మారిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఇవి నెంబర్స్ కింద మారిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటి మీద మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ అనేది స్ట్రింగ్, దానిని ఒక వేరియబుల్లో పెట్టి ఆ విధంగా వచ్చినటువంటి స్ట్రింగ్ని మనం నెంబర్ కింద కన్వర్ట్ చేసి దానిని మళ్ళీ వేరే వేరియబుల్లో పెట్టామన్నమాట. అలా కాకుండా మనం సింపుల్గా ఏం చేయొచ్చు అనుకోనంటే దీని యొక్క వాల్యూ అనేది స్ట్రింగ్లోకి వస్తుంది కదా, సో మనకి ఇక్కడికి వచ్చినటువంటి వాల్యూని డైరెక్ట్గా ఇక్కడే ఈ విధంగా నెంబర్లోకి మార్చేయచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం నెంబర్లోకి మార్చేయచ్చు అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ కూడా నేను ఇలానే చేస్తానన్నమాట. ఓకేనా, చూసారా ఈ విధంగా చేశాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఓకే ఇక్కడే మనకి దీని యొక్క టైప్ వచ్చేసి నెంబర్లోకి మారిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, సురేష్ అని ఎంటర్ చేశాను, 162 ఎంటర్ చేశాను, 62 ఎంటర్ చేసి ఓకే చేశాను. ఇక్కడ చూడండి ఈ యొక్క టాప్లోనే మనకి నెంబర్లోకి మారిపోయింది కదా, అదే అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రాంప్ట్ అనేది మనకు ఒక స్ట్రింగ్ వాల్యూ ఇస్తుంది, ఆ విధంగా ఇచ్చినటువంటి వాల్యూని అక్కడే మళ్ళీ నెంబర్ అనేటువంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్లోకి పంపించాను అనమాట. సో కాబట్టి ఇందులోకి వచ్చినటువంటి వాల్యూ ఒక టైప్ వచ్చేసి నాకు నెంబర్లోకి మారిపోయి వచ్చింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా చేయడం వల్ల మనం ఎక్స్ట్రాగా ఈ 2 వేరియబుల్స్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. సో కాబట్టి ఇప్పుడు నాకు ఈ 2 అవసరం లేదనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడే నేను వీటిని నెంబర్లోకి మారిస్తానమాట. ఓకేనా, సరే ఇప్పుడు మనకి ఈ యొక్క హైట్ వెయిట్ ఈ 2 కూడా నెంబర్స్ కింద మారిపోయాయి కాబట్టి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని చేయగలం అనమాట. అంటే ఈ యొక్క వెయిట్ని హైట్ని ఉపయోగించి ఇప్పుడు మనం బిఎంఐని క్యాలిక్యులేట్ చేయగలం అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డివిజన్ చేసాము, అలానే ఇక్కడ మనం స్క్వేర్ చేసాం అనమాట. సో ఇటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సో ఇవే కాకుండా మనం చాలా రకాలైనటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయగలం అనమాట. సో అవి చెయ్యాలి అంటే ఇటువంటి ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇటువంటి ఆపరేటర్స్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ యొక్క ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.